ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుడు మనల గురించి ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాడు, నా బిడ్డలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని. అపోస్తలుడైన పౌలు ఒక మాట రాసి పెట్టాడు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఇక్కడ రాసిన ప్రభు నిన్ను మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడు. కానీ ప్రభు మెచ్చుకోకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా ఫలితం ఉండదు. మరి ఈ రోజున ప్రభు మెచ్చుకునే వ్యక్తుల్లాగా ప్రభు మెచ్చే కార్యాలు చేస్తున్నామా? కార్యాలు కొన్ని చేస్తాం, అది దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని ఆలోచించాలి. మనం చేసే పని వలన దేవునికి మహిమ కలగాలి. మీరు పాటలు పాడినను, భోజనం చేసినాను, పానము చేసినాను, మరి ఏ కార్యం చేసినా దేవునికి మహిమ కలగాలి. అంటే అర్థం ఏమిటంటే నీ కార్యాలన్నిటి వలన దేవుడు ఇష్టపడాలి, సంతోషపడాలి. అట్లాంటి పని చేస్తే ఆయన మెచ్చుకుంటాడు. ప్రభువు మెచ్చుకునే కార్యాలు ఏమైనా చేసావా? నువ్వెన్ని కార్యాలు చేసావు లిస్టు రాసేయమంటే చాలా ఎక్కువే రాస్తావు. నేను చేసిన కార్యాలు నాకు గొప్పగా కళ్ళ ముందు కనబడతాయి. కానీ ప్రభువు మెచ్చుకునే కార్యాలు చేశామా? ప్రభువు నొచ్చుకునే కార్యాలు చేశామా? వాళ్ళట దానం చేశారట, కానీ ఇంటి ముందు బోరవదించుకున్నారంట. అంటే ఆ కార్యం వీళ్ళకి మహిమకరంగా ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమ కలగకున్నట్లుగా తనకు తానే మహిమ కలిగేట్టుగా తనకు తానే హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. అందుకని మన కార్యాలు చేస్తున్నాం. ఆ కార్యాలు దేవుడు అంగీకరించి సంతోషించి నిన్ను మెచ్చుకోగలగాలి. అలాంటి కార్యాలు కొంతమంది బైబిల్లో చేశారు. ఆ చరిత్ర మీకు చెప్తాను, జాగ్రత్తగా వింటారు. మొదటగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక ఆమె అక్కడ ఉంది. ఆమె అత్తరు బుడ్డుని తీసుకొని వచ్చి నెమ్మదిగా ఆయన కూర్చుని ప్రసంగం చేస్తూ వాళ్ళ మధ్యలో ఉండగానే పగలగొట్టి ఆయన మీద పోసేసింది. ఆ పైన శరీరం తల మీదలోకొని అంత అంగీ తడిచిపోయింది. ఆ సంగతి ఆ వాసనను పసిగట్టిన వాళ్ళందరూ తలపైకెత్తారు. వెంటనే అయోమయంగా చూశారు కొంతమంది. కానీ నొచ్చుకునేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అతను ఏమన్నాడు తెలుసా? ఈమె అంతా వ్యర్థం చేసింది అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యేసు ప్రభు జోక్యం చేసుకున్నాడు. ఇదిగో ఆమె నా నిమిత్తం ఒక మంచి పని చేశాను. ఆమెను ఎంతగా దేవుడు మెచ్చుకున్నాడండి. మరి ఈ రోజున నువ్వు కూడా కార్యాలు చేస్తున్నావుగా. ప్రభు ఆమె నా కొరకు మంచి కార్యం చేశానని నిన్ను గురించి చెప్పాలిగా. సహోదరులారా, మనం చేసే కార్యాలను చూసినప్పుడల్లా ఇతగాడు నా కొరకు మంచి కార్యం చేశాడు, ఈమె నా కొరకు మంచి కార్యం చేసింది, ఈ సంఘం నా కొరకు మంచి కార్యం చేసింది అని ప్రభు మెచ్చుకునేటట్టుగా నీ జీవితంలో ఆ కార్యాలు ఉండాలి. ఆ కార్యాలు దేవునికి ఇంపుగా ఉండాలి. కార్యం చిన్నదే, ఈయనకి నేనేం చేయగలగాలి అని ఆలోచన కలిగి నేను ఒక అత్తరబూడిని సిద్ధపరిచి దాన్ని తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసి పాదాల వరకు తడపాలి అని ఆమె ఆలోచించింది. ఈమె పోసింది కేవలం తైలమేగా. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఈమె చేసిన మంచి కార్యంలో ఒక మర్మం ఉంది. ఏమిటా మర్మం? నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను. ఈ 3 కార్యక్రమాలు ఈ నూనెలో తయారవుతున్నాయి. ఈమె అభిషేకంలో ఈ 3 ప్రత్యక్షమవుతున్నాయి. నన్ను ఆమె అభిషేకించింది. మనం చేసే కార్యం చిన్నదైనా పెద్దదైనా మన ఆలోచనలు ఏమిటంటే యేసుకి ఇస్తే బాగుండు, యేసుకు చేతిలో పెడితే బాగుండు, యేసు తల మీద పోస్తే బాగుండు, యేసు పెరట ఈ పని చేస్తే బాగుండు అని. అది మంచిదే. కానీ
నువ్వు దేవుని కొరకు చేసినప్పుడు ఆయన మెచ్చుకునే విధానంలో ఎంత వివరణ చెప్పబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్మల్ని మెచ్చుకునే గుంపులో మీరు ఉండాలి. ప్రభువు మెచ్చుకుంటే మెచ్చుకునే కార్యాలు చేయగలగాలి. ఆ మెచ్చుకునే కార్యాలు ఏమి చేసింది? ఇంకా కొంతకాలానికి జరగబోయే మరణ పునరుద్ధారాలన్నీ తన అర్పణలోనే సమకూర్చింది. ఆ తైలాభిషేకంలోనే ముందుగానే నిర్ణయించింది. అందుకే అంటాడు కదా, మనం చేసే కార్యాలట ఆయనకు తృప్తికరంగా దీవెనకరంగా ఉండేటట్టుగా మన సమర్పణ ఉండాలి. దేవుని కొరకు ఒక మంచి పని చేస్తే ఆయన వచ్చే గొప్ప దీవెన ఏంటో తెలుసా? ఈమెను ఎవరు ముట్టకండి, ఈమెను ఎవరు తొందర పెట్టకండి, ఈమెను ఎవరు బెదిరించకండి. దేవుని కాపుదల నీ మీద ఉండబోతా ఉంది. దేవుని ఆశీర్వాదం నీ తల మీద ఉండబోతుంది. ఆమెను ఎవరు తొందర పెట్టవాకండి. సాతానికి అలవాటు ఎక్కువ, మనిషిని తొందర పెట్టడం, గలిబిలి చేయటం, పడవేయటం, కురంగ చేయటం. కానీ ఈయన ఏమంటాడు తెలుసా? ఆమె నా కొరకు చేసిన ఈ కార్యం వలన మొదటి దీవెన ఏమిటంటే ఆమెను కదిలించేవాళ్ళు ఉండకూడదు, ఆమెను బెదిరించేవాళ్ళు ఉండకూడదు. ఆ మంచి కార్యం చేసిన ఆమె విషయంలో జోక్యం చేసుకునే ఎవరో ఉండకూడదు. అంటే ఒక మంచి కార్యం చేసిన వెంటనే దేవుని మనసులో ఆలోచన ఏమిటో తెలుసా? నిన్ను గురించి ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి భద్రత ఇస్తాడు, కాపుదల ఇస్తాడు. ఎవరు నీ మీద చెయ్యి వేయలేరు, ఎవరు నీకు విరోధంగా మాట్లాడలేరు, ఎవరు నీ జీవితం ఆటలు ఆడలేరు. చేసిందేమో అంత అత్తర బుడ్డి పగిలింది, కానీ దేవుని దీవెన ఎంతగా వచ్చింది. ఈ శుభవేళ ఆమెను ముట్టకండి, ఆమె జోలికి పోకండి, ఆమెను ఏం అనబాకండి. ఆమె నా కొరకు మంచి కార్యం చేశాను. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన మంచి కార్యం అన్ని దీవెనలు మనకు తెచ్చిపెట్టునుగాక. సాతాను వచ్చాడు, తిన్నగా వచ్చి చేసేవాళ్ళే అమ్మ అందామనుకున్నాడు. ఆమె జోలికి పోకండి అన్నాడు. ఇంతగా 10 మందిలో ఈమె ఘనత వచ్చింది, ఈమె ఘనతను నేను పాడు చేయాలనుకున్నాడు. ఆమె జోలికి పోకండి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నిన్ను నీ పిల్లలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ సమర్పణ చూసి సాతానా వాళ్ళ జోలికి పోబాకు. విస్తరుడిగా వ్యవహరిస్తున్నారు లోకంలో ఉన్న కార్యక్రమాలు, ఆమె జోలికి పోకూడదు. సముద్రమా నువ్వు పొంగొచ్చు, ఆమె జోలికి వెళ్ళబాకు. భూమిని నువ్వు కంపిస్తావేమో, కానీ ఆమె జోలికి పోబాకు. ఎన్ని రకాల తెగులు చెలరేగినా మీరు ఎక్కడైనా ఎగరండి, ఆమె జోలికి పోకండి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ప్రభు ఎంత తేటగా మనతో మాట్లాడుతున్నాడు. దుష్టుడు కానీ, దుష్టుల కార్యాలు కానీ, వాని పన్నాగాలు కానీ, వాడి బాణాలు కానీ, వారి ఉచ్చులు కానీ, చెలరేగే తెగులు నిన్ను తాకకుండా ఆయన కాపాడి నిన్ను భద్రపరచునుగాక. ఒకవేళ నీవు దేవునికి యోగ్యమైన కార్యాలు చేస్తూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే ఒకవేళ సమస్య రాగానే కంగారు పడబాకు. ఈ వాక్యం దగ్గరికి రా. ప్రభువా ఆయన వెంటనే అంటాడు, నువ్వు కలవరపడబాకు కుమారి, సహోదరి నువ్వు కలవరపడబాకు, సహోదరుడా కలవరపడబాకు, నేనున్నానుగా. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ గుడారానికి ఏ తెగులో రాదు, నీ పిల్లల మీదకి ఏ శాపం రాదు, నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు, నేనున్నానుగా. ఆమె జోలికి ఎవ్వరు పోకండి. ఆ వాగ్దానం ఈ నెలలో మీ ఇంట్లో మొదలవునుగాక. నిన్ను గురించి, నీ పిల్లల గురించి దేవుడు అట్టి గట్టి శాసనం చేయునుగాక. ఇక మీదట నీ అతి విలువైన, గంభీరమైన, ప్రేమయుక్తమైన ఆయన కొరకు చేసే ఘనమైన కార్యాలు ఈ దీవెనను నీకు తెచ్చిపెట్టునుగాక. అసలు ఆ మాట నేను చదివినప్పుడు చాలా ఆనందం అనిపించింది. మన వాళ్ళు చాలామంది ఉంటారు, ఒరే నీ జోలికి వస్తే మేమున్నా రానివాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన జోలికి ఎవరు రాబాకండి అని చట్టం చేసినట్టుగా, గట్టిగా అరిచినట్టుగా, హెచ్చరిక చేశాడు. దేవుడు అంత మాట అంటే ఎగిరొచ్చే తెగులుకు భయమేగా, చుట్టుకున్న సాతానికి కంగారేగా, చెలరేగిన శత్రువులకు భయమేగా. కరువు రేగుతూ వచ్చిన అక్కడికి వచ్చినాక ఆమె జోలికి వెళ్ళబాకండి అంటే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి వీలు లేదుగా. ఇంత బలమైన కార్యం మనం ఎందుకు చేయకూడదు? ఆ దేవుని కొరకు మనం ఎందుకని ఆ సమర్పణ కలిగి ఉండకూడదు? మరి దేవుని నిమిత్తం మనం ఏం చేశాం? మనుషులకి ఏం చేశాం? బంధువులకి ఏం చేశాం? స్నేహితులకి ఏం చేశాం? నిన్ను మెచ్చుకునే వాళ్ళకి ఏం చేశాం? ప్రాణం పెట్టిన యేసుకు నువ్వేం చేశాం? ఆలోచిస్తే మన జీవితంలో ప్రతిరోజు కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా, పాదాలు తడుపుతూ ఉండగా ఆయన దగ్గర అనాల్సిన మాటే, ప్రభువా నేనున్నంత కాలం నీ నిమిత్తం ఏదో ఘనకార్యం చేయటానికి నా కృపను గ్రహించవా అని కానీ మీరు ప్రార్థన చేసుకుంటే మనకు కూడా అవకాశం ప్రభు ఇస్తాడు, మనకు కూడా అవకాశం కల్పిస్తాడు. మరి ఒక్క మాట కూడా మీతో చెప్పను. ఆ తర్వాత ఆయన మెచ్చుకునే కార్యం మరొకటి రాయబడింది బైబిల్లో. అదేమిటంటే నెహెమ్యా గ్రంథంలోకి పెడతారు. ఒక వార్త వినబడింది. ఏమిటా వార్త అంటే మందిరం ప్రాకారాలు కాలిపోయాయి, రాజులు వచ్చారు, కాల్ చేశారు, అక్కడ ఆరాధనలు ఆగిపోయాయి, పరిస్థితులు దారుణంగా అయిపోయాయి అని వివరాలన్నీ వినబడ్డాక
ఇతగాడు కుప్పగూలి ఆడడం మొదలుపెట్టాడు. ఇతని బంధువులకు జబ్బు చేయలా, ఇతనైన వాడు చనిపోలా, ఆ వచ్చిన శత్రువు వీళ్ళ బావులను వీళ్ళ ఆస్తులను ఏ నాశనం చేయాల, మందిరాన్ని మాత్రం తాకి వెళ్ళిపోయాడు. ఇతను కుప్పగూలిపోయాడు. తన బంధువుల కంటే, తన ఆస్తి కంటే, తన ఆరోగ్యం కంటే దేవుని మందిరానికి మీద అతనుకున్న మక్కువ. అయ్యో మందిర ప్రాకారం పడిపోయిందని ఏడవ మొదలుపెట్టి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని సామాగ్రిని వెంటబెట్టుకుని పనివాళ్ళని తనతో తీసుకుని చిన్నగా అక్కడికి వెళ్ళి ఆ మందిర పనులు మొదలుపెట్టాడు. అతను ఎవరో తెలుసా? నేను నా దేవుని కొరకు మంచి కార్యం చేయాలి. చదవండి 4వ అధ్యాయము 17వ వాక్యం. గోడ కట్టువారు, బరువులు మోయేవారు, బరువులను ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో ఆయుధములను పట్టుకుని ఉండిరి. మరియు కట్టువారు ఒక్కొక్కరు తన కత్తిని నడుములకు బిగించుకుని గోడ కట్టుతూ వచ్చారు. దేవుని మంచి పని చేయటానికి అవరోధాలు ఎక్కువ అవుతాయి. దేవుని పని చేద్దామంటే నిందించేవాళ్ళు ఉంటారు. ఇక మేమందరం అయిపోయాక నువ్వు మొదలు పెట్టావా అంటారు. మనం దేవుని కొరకు ప్రయాసపడ్డామనుకో భక్తులు బయలుదేరారు అంటారు. ఒకవేళ నీ వల్ల మంచి జరిగి జనమంతా వెంటబడుతున్నారనుకో బురద చల్లడానికి మొదలు పెడతారు. ఒకటేమిటి, మన వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాం. ఒక మంచి కార్యం తలపెట్టాడట నెహెమ్యా. ఆ నెహెమ్యా మంచి పని తలపెడితే ఎలాంటి శ్రమలైనా తట్టుకుని నిలబడదామనుకున్న వేళ ఒక కబురు వచ్చింది. ఏమి కబురు వచ్చింది తెలుసా? అయ్యా మీటింగ్ పెడతాను, మీటింగ్లో అన్ని విషయాలు మాట్లాడాలి, మీరు అందరు రావాలి అన్నారు. అనగానే అక్కడున్న వాళ్ళంతా మీటింగ్ పెడితే మీటింగ్కి అతను వెళ్ళాలి. వెంటనే ఒక కబురు చేశాడు. ఏమిటది? మీరు మీటింగ్ పెడుతున్నారా, ప్రణాళికలు వేస్తారు, పథకాలు వేస్తారు, ప్రయోజనాలు వివరిస్తారు, పని చేయాలని నడుం కట్టుకుంటారా? కానీ నేను ఒక మాట చెప్పనా, ఇది నా దేవుడు నాకు అప్పగించిన గొప్ప పని. నేను దీన్ని వదిలి మీ దగ్గరకు రాలేను, నేను దీనిని వదిలి మీ దగ్గరకు రాలేను. అసలు ఆ మాటలు చదువుతుంటే దేవుడు మెచ్చుకునే కార్యాలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఇతడు చేసే పని ఉద్యోగం కంటే గొప్పదట. ఉద్యోగం సెలవు పెట్టాడు, కార్యక్రమాలని పక్కన పెట్టాడు. ప్రజలు నిందిస్తుంటే నేను మీ మీటింగ్కి రాలేను. ఎందుకో తెలుసా? ఇది దేవుడు నాకు అప్పగించిన గొప్ప పని, నేను కాపాడాలి అని జనాన్ని వెంటేసుకుని వెళ్ళాడట. అక్కడ కొన్ని కార్యాలు జరిగాయి. చదువుదాం అన్నమాట. ఒక చేతితో ఆయుధం పట్టుకొని మరొక చేతితో వాళ్ళ టాఫీ పట్టుకుని నడుమునకు కత్తి కట్టారు. ఇప్పుడు నేను 3 మాటలు చెప్పాలి. దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ 3 అనుభవాలు రావాలి. మొదటి అనుభవం ఏమిటో తెలుసా? నీవు ఈ ఆయుధాలన్నీ ఒక చేత పట్టుకుని, రెండవది చేతిలో టాపీ ఉండాలి, నడుమునకు కత్తి ఉండాలి. ప్రతి విశ్వాసి ఈ 3 వస్తువులతో జై జీవితాన్ని సాధించాలి. జై జీవితాన్ని సాధిస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏమిటంటే, దుష్టుడు ఎన్ని కార్యాలు చేసినా ఈ పని ఆగకూడదు. ఇప్పుడు దేవుడు అతను చేసిన మంచి పని అనడానికి కారణం, గోడలు అందరూ కడతారు, మనమే కడతాం. కానీ ఈ గోడలు కట్టేటప్పుడు ప్రభు మెచ్చుకునేట్టుగా కట్టాడట. ఎలా? వాళ్ళేమో ఆహ్వానించారు, మీటింగ్ రా, నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావు, మనమందరం కలిసి ప్రణాళికలు వేద్దాం, కార్యక్రమం చేద్దామంటే నాకు ఈ సన్మానాలు సంతర్పణలు అక్కరలేదు, శాలువాలు నాకు అక్కరలేదు, ఘనకార్యాలు నాకు అక్కరలేదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప పని. ఈ గొప్ప పని నేను చేయటానికి ఒక చేతినేమో బరువులు మోయటానికి వినియోగిస్తా, ఒక చేతితోనేమో టాపీ పని చేయడానికి ఉపయోగిస్తా, నా నడుమేమో కత్తిని మోయటానికి ఉపయోగిస్తా. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మొదలయ్యాయో అతని జీవితంలో ఎదురు నిలిచేయాలని చూడగలిగాడు. ఈ రోజున చాలాసార్లు మంచి కార్యాలు చేయాలనుకుంటున్నాం, కానీ మన చేతులు వినియోగిస్తున్నామా? ఒకటి బరువులు మోయుట. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి, అది ఎంత బరువైన. గోడలు కడుతున్నారుగా, ఇటుకలు తీసుకెళ్ళాలి, ఇసుకు తీసుకెళ్ళాలి, అన్నీ తీసుకెళ్ళాలి. మోసేవారు ఉన్నారట, తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారట, అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ వీళ్ళ మాత్రం ఒక ప్రత్యేక దృష్టి ఏమిటంటే, నా చేతులు ఎప్పుడు బరువులు మోయులు గాక. నీ పిల్లలు దీవించబడాలి అంటే, నీ వంశం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుని దీవెనలు నీ పిల్ల తరాన్ని ఉండాలి అనుకున్నా, దేవుడు నిన్ను మెచ్చుకుని బడా నమ్మకమైన వాడని చెప్పాలి అనుకున్నా, ఆయన నీ చేతులు చూచినప్పుడల్లా ఆహా, నా నిమిత్తం బరువులు మోసిన చేతులు ఇవి. మరి ఒక్క క్షణం ఆగి ఆలకిద్దామా? బైబిల్లో లేఖలో ఎంతోమంది కనబడుతున్నారు. మీరు నన్ను వెంబడించినా వెంబడించకపోయినా, లేదు నాతో ఆరాధన చేసినా చేయకపోయినా, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరంతా వదిలి వెళ్ళిపోయినా నేను నా దేవుని కొరకు నిలబడి ఈ గొప్ప పని నేను చెయ్యాలి. వార్త చెప్పడం ఒక గొప్ప పనేగా.
సంఘంలో నీవు విధేయతగలి ప్రార్థనా దూపం వేసే పని గొప్పదేగా. నీవు అనేకుల కొరకు ప్రయాసపడి కన్నీళ్లు రాల్చి దివారాత్రులు తెర వెనక ప్రార్థన చేస్తే మంచి పనేగా. నీ కష్టార్జితం దేవుని సేవలో వాడబడితే మంచి పనేగా. నీ వ్యక్తిగత జీవితంలో నీ సుఖాన్ని పక్కన పెట్టి పక్కనున్న వాళ్ళ కుటుంబాలు సుఖపడేట్టుగా చేయూతనిస్తే మంచిదేగా. అయితే ఆయన లెక్క చూసినప్పుడు, నీ వైపు చూసినప్పుడు నీ చేతులు బరువులు మోస్తున్నాయా? నీ చేతులు బరువులు మోసే అయితే నా దేవుడు నిన్ను మర్చిపోడు, నీ కుటుంబాన్ని మర్చిపోడు, నీ బహుమానాన్ని మర్చిపోడు. నీ చేతులు చూడగానే ఆహా, బరువులు మోసే చేతులు ఈ సంఘంలో కూడా ఉన్నాయి. బరువులు మోసే వ్యక్తులు ఉన్నారు. ఆకాశమందున దేవుడు అంటాడు, అబ్రహాము చేతులు బరువులు మోసాయి, మోసే చేతులు బరువులు మోసాయి. ఇజ్రాయేలు చేతులు, దావీదు చేతులు బరువులు మోసాయి. అపొస్తలుడైన పౌలు చేతులతో బరువులు మోస్తూ వచ్చాడు. ఆ బరువు ఇటుకలు మోయటము, అడుసు మోయటం కాదే కానీ దేవుని కొరకు బలమైన కార్యాలను అనుభవిస్తూ బాధతో ఆ చేతులతో బరువును మోస్తూ ప్రభు కొరకు బ్రతికారు. ఆకాశమందున్న దేవుడు అంటాడు, ప్రభు మెచ్చుకునే ఈ నెహెమ్యా గొప్పవాడు, ప్రభు మెచ్చుకునే నెహెమ్యా గొప్పవాడు. మరి ఈ రోజున ప్రభు మెచ్చుకునేట్టుగా నువ్వు కార్యాలు చేయాలగా. అంటే నీ చేతులు ఎప్పుడు బరువును మొయ్యగలగాలి. రెండో విషయంలో చేతిలో టాపీ ఉంటుంది. బాగా వినండి, ఏముంది? ఈ టాపీ చేసే పని ఏమిటో తెలుసా? నిర్మాణాన్ని నిర్మించడం. నిర్మాణాన్ని నిర్మించడం అనేటప్పుడు కొంచెం ఆలస్యం అయిందనుకోండి, స్లాబ్ వేస్తాం, చినుకులు పడిపోయి ఆగిపోతే స్లాబ్ కలవదని కంగారు పడతాం. కొన్నిసార్లు మనం పని చేస్తుంటాం, కొన్ని కారణం వల్ల పని ఆగిపోతే తర్వాత ఇబ్బంది పడతామని తెలుసు. అంటే అయిపోవాల్సిన టైంలోనే అయిపోవాలి. దానికి బైబిల్ చెప్పేది ఏమిటంటే, తగిన సమయం అంది నీ కార్యాన్ని పూర్తి చేయగలగాలి. సమయం ఉండగానే దేవుని పని చేయాలి. నీ సమయం దాటిపోయింది అనుకో, ఆ తర్వాత నేను మరలా సేవ చేస్తానని కానీ, పరిచయం చేస్తానని కానీ, ప్రార్థన చేస్తానంటే అది కాలం చెల్లినాక అతగని స్లాబులాగా ఉంటుందిగా. ఈరోజు నేను చెప్పగలిగింది, ఈ టాపీ మనకు నేర్పేది ఏమిటంటే తగిన సమయంలోనే తగిన పని చేయాలి. మరి ఆ పని మనం చేయగలుగుతున్నామా? ఈరోజు ఈ మాటలు విన్నాక టాపీ పట్టుకున్న ఆశ ఏమిటో తెలుసా? పని పూర్తి అయిపోవాలి, పని పూర్తి అయిపోవాలి, పని పూర్తి అయిపోవాలి. కబురు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నా దేవుని కొరకు నేను ముగించి తీరాలి. బైబిల్లో ఇద్దరు వ్యక్తులే ఉన్నారు, పని ప్రారంభించి ముగించి గమ్యం చేరిన వారు. వాళ్ళిద్దరు బైబిల్లో కాలేబు, యెహోషువ అనే వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఓ సేవకులుగా దండం పెట్టి చెప్పగలిగిన మాట, దేవుడు మెచ్చుకునే క్రైస్తవుడిగా ఉందువుగాక, దేవుడు మెచ్చుకునే ఒక వ్యక్తిలాగా నీ ఉందువే కాక. అలా ఉండాలి అంటే మొదటి స్త్రీ పగలగొట్టిన అత్తరబుడి చరిత్రను జ్ఞాపకం చేసుకోనగలగాలి. రెండవదిగా ప్రభు కొరకు గొప్ప పనులు చేసే భారమైన చేతులు గల నెహెమ్యాలాగా ఉండాలి. తగిన సమయంలో పూర్తి చేయాలనే తపన. మనం పని ప్రారంభిస్తాం, 3 ఏళ్లకు వాయిదా వేస్తాం. అన్ని పనులు ప్రారంభించడంలో ఆర్భాటం ఎక్కువ, కానీ కొనసాగించడం అంటే ఆపడానికి ఇంకా ఎక్కువ. కానీ అది కాక ఆత్మీయ పరుగు ప్రారంభిస్తే ముగించు, ప్రార్థన మొదలు పెడితే ముగించు. దేవుని కొరకు శ్రమలు పడుతుంటే అంతం వరకు పరుగులు పెరుగెత్తి నువ్వు ముగించాలి. నీ దర్శనం ముగించబడాలి. అంటే సమయమునకు తగిన రీతిగా నువ్వు వాడబడాలి. అన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా? సాతానుకు దడబుట్టించేందుకు నీ మొలలో కత్తి వాడికి కనబడుతూ ఉండాలి. కత్తి 2 అంచులు కలిగిన ఖడ్గం. అంటే నీవు ఎవరి చేత దిట్టపరచబడాలి? నీ నడుము ఎప్పుడు బలపరచబడుతుందో తెలుసా? దేవుని వాక్యం ద్వారా. కొంతమంది కత్తి ఉండదు, వాక్యం ఉండదు, ఎంతసేపు సోషల్ వర్క్ అనే కార్యక్రమాలు జరుగుతుంటారు. నా బైబిల్ చెప్పేది ఏమిటో తెలుసా? కత్తి ఖచ్చితంగా నీ నడుమున ఉండాలి. వాక్యమే నీ నడికట్టు. వాక్యం కలిగి ఉండాలి. చేతిలో తగిన సమయం పనిచేసే టాపీ ఉండాలి. ఎంత బరువులైనా నీ చేతులు మొయ్యగలగాలి. అట్లాంటి పని చేస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎంత పని చేస్తూ చివర్లు అంటారు, శత్రువు కేక వినబడినా, మాట వినబడినా రండి బోర ఊతాం, మనమందరం కలిసి ఒకే చోట ఉందాం. చదవండి ఆ వాక్యాన్ని. అక్కడికి మీరంతా నా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయను. ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? శ్రమ వస్తుందా? ఏం కంగారు పడవకండి, ఒకే చోటుకు రండి. ఐక్యతను మనం కాపాడుకుంటే వెంటనే అక్కడేమో తెలుసా? మన దేవుడు మన పక్షంలో యుద్ధము చేయను. చరిత్రలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టకార్యమైన కార్యాలను చేస్తావో దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. మరి ఆ దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తే నీకు విరోధంగా ఎవరగా? మరి ఈ మాటలు విన్నాకైనా మనం యోగ్యమైన కార్యాలు చేశామా? యోగ్యమైన కార్యం అంటే నెహెమ్యా చరిత్రలో ఈ గొప్ప మందిర ప్రాకారం. రెండవదిగా అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన శరీర మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక సమర్పణ కార్యక్రమం. మూడో మాట కూడా చెబుతా.
గొప్ప కార్యం చేసిన వ్యక్తి లూకాసు వార్త 7వ అధ్యాయంలో మీకు కనబడుతూ ఉంటుంది. ఎంతకాలం చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా? మాటలన్నీ విన్నాక, ప్రసంగం అంతా ఆలకించాక పాదాల మీద పడి కన్నీళ్లతో పాదాలు కడిగి, ఆ తర్వాత తల వెంట్రుకలతో తుడిచి, ఆ తర్వాత పాదములు మానక ముద్దు పెట్టుకొనేను. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. వచ్చి యేసుప్రభుని అలా చూశాడు. పాపాత్మురాలు కాళ్ళు గడుగుతుంది ఏమిటి, తల వెంట్రుకలు తుడుస్తుంది ఏమిటి, ముద్దు పెట్టుకుంటుంది ఏమిటి అని చూస్తూ ఉంటుండగా యేసు అన్నమాట, నువ్వు చేయని కార్యం ఏమి చేసింది? చదవండి ఆ మాట. ఈ పని నువ్వు చేయలేకపోయావు. నీవు నన్ను ముద్దు పెట్టుకోవాలి. ఈ పని నువ్వు చేయలా. నా కాళ్ళకు నువ్వు నీళ్ళు ఇవ్వాలా, ఆ పని నువ్వు చేయలా. నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలా, ఆ పని నువ్వు చేయడం మానేసావు. నా తలకు నూనె పెట్టాలి మన ఆచార ప్రకారం. ఈ 3 పనులు నువ్వు చేయలేకపోయావు, కానీ ఈమె చేసింది. ఈ ఒక్కసారి జాగ్రత్తగా ఆలకిస్తే ఈమె 3 పనులు చేసింది అని ఆమె వైపు తిరిగి అంటాడమ్మా, నీ విస్తార పాపాలు క్షమించబడినవి అని అంటాడు కదా. పాపాలు క్షమించబడితే ఇటు చూడండి, పాప పరిహారం కలిగితే వచ్చే దీవెనేంటో తెలుసా? పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుంది. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే 3 విషయాలు మీ ముందు పెట్టబడ్డాయి. ఇప్పుడు నువ్వు చేయగలిగిన కార్యాలు ఏమిటి, చేయలేని కార్యాలు ఏమిటి? ఈ 2 గుంపులు వాళ్ళు అక్కడ కనపడుతున్నారు. ఒక ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, మానక హత్తుకుని ముద్దు పెట్టుకుంది. నీ పాదాలే నాకు అవసరం అంటూ. కానీ ఆ వచ్చిన వ్యక్తిని అంటాడు, నువ్వు చేయని కార్యాలు ఆమె చేసింది, నువ్వు ఈ పని చేయలా, ఆమె చేసింది, నువ్వు నాకు తలకు నూనె పెట్టలా, కానీ ఆమె చేసింది అని. కానీ అంటే విందుకు పిలిచావంటే మామూలుడు కాదుగా. యేసుప్రభు నీ ఇంటికి వచ్చాడండి, ఇంకా గొప్ప చరిత్రే కానీ ఇది. కానీ ఇంట్లోకి వచ్చాక కూడా కొన్ని మాటలు హెచ్చరగా చేస్తున్నాడు. మామూలుగా యేసుప్రభుని పిలవడం కష్టం, పిలిస్తే రావడం సరే. ఆ ఇంటికి వచ్చాడు అంటే ఆయన ఘనత బజారులందరూ చూస్తున్నారు. యేసుప్రభు ఇంటికి వచ్చాడని. నేను వచ్చాను కానీ, నువ్వు పిలిచావు కానీ, అన్నీ బాగున్నాయి కానీ నువ్వు నా కొరకు చేయాల్సిన మంచి కార్యాలు చేయాలి. ఈ మాటలు వింటున్న తర్వాత ఓ సేవకుడిగా దండం పెట్టి మీకు చెప్పగలిగిన మాట, నీ జీవితంలో ఆయన మెచ్చే కార్యాలు ఏమైనా చేశావా? కొంతమంది మనకు మేలు చేస్తారా? ఆ మేలుడు తగ్గట్టుగా మనకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆయన ఈరోజు ఆ మేలు చేశాడండి, నా బిడ్డ ప్రాణం నిలబెట్టి ఈ రోజున బిడ్డ ఎంత అయిందని చెబుతూనే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటారు. దాని పేరు ఏమిటంటే కృతజ్ఞత. ఈ రోజున యేసు మా ఇంటికి భోజనం వచ్చాడు అనుకుంటున్నావు, కానీ కృతజ్ఞతలు నీలో లేదుగా. ఆ యేసు పాదాల్లో కారిన రక్తపు అనుభవాలను అనుభవించడం లేదుగా. నిజంగా కన్నీళ్లతో, అమ్మో నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఎన్ని మేలులు చేశాడు అంటే నీలో కన్నీళ్లను చూస్తాడు, కృతజ్ఞతను చూస్తాడు, పగిలిన గుండెతో పాప పరిహారాన్ని చూస్తాడు. అయ్యా నీ పాదాలు లేకపోతే నా బతుకు ఏమైందయ్యా, నీ పాదాలే నాకు అవసరం అంటూ ఆయన పాదాలు కడగటానికి కృతజ్ఞత నీళ్లు ఉండాలి. పగిలిన గుండెలలోంచి వచ్చిన కన్నీళ్లు రావాలి. అవి ఉన్న రోజున ఆకాశమందున దేవుడు అంటాడు, ఈమె యోగ్యురాలు, ఈమె యోగ్యమైన పని చేసింది, నువ్వు చేయలేదు. ఈ మాట ఆలోచించండి. దారిలో నిలబడి యేసు నిన్ను కానీ నువ్వు నాకు ఈ పని చేయలేదంటే ఎలా ఉంటుంది? నా కాళ్ళు కడగలేదుగా. మరొక మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా నన్ను నీవు ముద్దు పెట్టుకొనలేదు. ముద్దు పెట్టుకొనుట అంటే ఆప్యాయత. ముద్దు పెట్టుకొనుట అంటే దైవ సంబంధమైన దేవునికి విధేయత చూపుట. అందుకే ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సహోదరుల ఐక్యత కలిగిన దానిలో ఉన్న ఆనందాన్ని అక్కడ వర్ణిస్తూ వచ్చాడు. ముద్దు పెట్టుకొనుట అనే పదానికి సరి అయిన అనుభూతి ఏమిటయ్యా అంటే దేవుని ఆలింగనం చేసుకుని దేవుని కార్యాలను కొనియాడుతూ ఆయన ముద్దాడుతూ ఎంతకీ ఆయన సన్నిధిని కానీ ఆయన కృపను కానీ మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి నింపబడిన అనుభవంలో నీవు సాగి వెళ్ళడం. మరి ఒక్కసారి ఆ ముద్దు పెట్టుకొనుట. అందుకే కీర్తనాకారుల్లో 2వ కీర్తనలో ఒక మాట ఉంది, మీరే చదవండి. ఏమని రాశాడో తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపిస్తాడు. ఆ వాక్యం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ముద్దు పెట్టుకొనుట అంటే ఆయనకి నిన్ను పూర్తిగా సమర్పించుకొని నీ సమస్తాన్ని ఆయన పాదాల మీద పోయడం. ఓ రకంగా ముద్దు పెట్టడం అంటే ఆయన పట్ల నీకున్న ఆప్యాయత. అందుకే ఆ ముద్దు పెట్టుడు అనే మాటకు అర్థం చెప్పనా? అక్కడికి వెళ్ళి నాకు సమాధుడు అంటుంది, అయ్యా తోటమాలి ఆయన ఎక్కడ పెట్టావో చెప్పయ్యా, నేను మోసుకుపోతా అంటే తాను ఎంతగా ఆయన్ని ప్రేమించింది, తాను ఎంతగా ప్రేమిస్తే ఆ కార్యం చేసింది. అందుకే దానికి అర్థం ఏంటని ముద్దు పెట్టుట. ఈ రోజున యేసుని మనం ముద్దు పెట్టుకునే గుంపులో ఉండాలిగా.
అంటుంది, ఆయన మోసుకుపోతానయ్యా, నాకు కావాలి. ఎంత ప్రేమ! ఒక క్షణం ఈమె పాదాల ముద్దు పెట్టుకుంటుందిగా. దేవుని దగ్గర మేలుడు పొందుతున్నాం, గాయపరచబడిన ఆయన గాయాల్లో స్వస్థత పొందాం. కానీ ఏ రోజైనా నీ జీవితంలో ఆయన ముద్దు పెట్టుకుని హత్తుకుని ఆయనైనా సర్వస్వమని నీ జీవితాన్ని ధారపోసి ఆయనతో ఏకం ఇవ్వగలిగావా? మరొక మాట ఏమిటో తెలుసా? నిత్యంగా తలకు నూనె పెట్టాలి. తలకు నూనె పెట్టుట అనేది అర్థం ఏమిటో తెలుసా? దేవుని ఘనపరిచి, నా రాజు ఈయనే. నూనె పోస్తే రాజు అవుతాడు, తల మీద నూనె పోస్తే యాజకుడు అవుతాడు. నువ్వు నూనె పోసావంటే ఒప్పుకుంటావు, నా యజమాని ఈయనే, నా రాజు ఈయనే, నా యాజకుడు ఈయనే, నా పరిపాలకుడు ఈయనే, నా భర్త ఈయనే, నా యజమాని ఈయనే, నా సర్వస్వం ఈయనే. ఈయన తలను నేను నూనెతో అభిషేకిస్తున్నాను, పాదాల మీద నూనె పోస్తున్నాను. మరి ఈ రోజున నీ సొంత వాడిగా నువ్వు అంగీకరించగలిగావా? ఈ బలమైన కార్యాలు నీవు చేస్తే ప్రభువు మెచ్చుకుంటాడట. అతను చూసి భోజనాన్ని పిలిచిన వాడినేమో చూసి నొచ్చుకున్నాడు, ఈ పాపాత్మురాలనేమో మెచ్చుకున్నాడు. ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు, ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యులు. తర్వాత మొదలు మెచ్చుకున్నప్పుడేమో ఈమె జోలికి ఎవ్వరూ పోకండి అని ఆర్డర్ వచ్చింది. రెండోసారేమో దేవుడి మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. మూడో కార్యం మనం చేస్తే పరలోకం తలుపులు మన కొరకు తెరవబడునో గాక, పరలోక ప్రవేశానికి కృప కలుగునే గాక. మరి ఈ మాటలు విన్నాకైనా ఎవరికి వాళ్ళు ఆలోచిస్తూ చిన్న ప్రార్థన చేస్తే బాగుంటుందిగా. నేను దేవుడు మెచ్చుకునే కార్యాలయమైనా చేశాను. మోకరించండి. పరిశుద్ధులను ప్రేమమైన నా ప్రభు వందనాలయ. అపారమైన నీ నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. పేరు పేరున బిడ్డలను దీవించండి, వాక్యం ఫలభరితంగా మార్చండి, రెక్కల నీడలో భద్రపరచండి. నీ బిడ్డల జీవితంలో యోగ్యమైన మంచి కార్యాలు చేసే వ్యక్తులలాగా నడిచేందుకు వారిని నిలబెట్టండి, వారిని సిద్ధపరచండి. నీ వాగ్దానాలు తప్పక నెరవేర్చబడాలి. నీ బిడ్డల పక్షాన నీ ఉండాలయ్యా. ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉండగా కుటుంబాలను దీవెనకరంగా మార్చండి. అలాగే నీ బిడ్డల యొక్క ఆరోగ్యం కొరకు, నెమ్మది కొరకు, కష్టార్జితం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, అన్నిటికంటే ఎదిగిన పిల్లల వివాహ కార్యక్రమాలు కూడా జరిపించండి. ప్రతి మేలు చేత తృప్తిపరిచి, ప్రార్థనలో నడిపించి, రాకడ కొరకు సిద్ధపరచు, అభిషేకం చేత నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.